వివరాలకు వెళ్తే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు చిన్నమైల్ అంజిరెడ్డి. తన సొంత నియోజకవర్గమైన పటాన్ చెరువుకు రావడంతో బీజేపీ శ్రేణులు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. తమపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని అంజిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకమవుతుంది, మరియు ఒక మల్పురాయి అవుతుంది. ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా వేసి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, మండల ప్రభారీలు, కాన్స్టిట్యూన్సీ ప్రభారీలు, మిగతా కార్పొరేటర్లందరూ, ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా అప్ప అని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికే దక్కింది. ఎప్పుడైతే అవినీతి లేదో దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కంకణం కట్టుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మోదీ గారికి ఇప్పుడు 5వ ఆర్థిక దేశంగా ఉంది. ఆయన ఒకటే అన్నాడు, ఈ సంవత్సరం ఏదైతే ఉందో నేను 3వ ఆర్థిక దేశం తీసుకొస్తానని చెప్పడంతో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మోదీ గారి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరూ కంకణం కట్టుకొని వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు. రాష్ట్రంలో బీసీ వివాదం బలంగా ఉందని, పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్, విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం, బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 17 వాళ్ళని చూసారు, గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. టీచర్ ఎన్నికలే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీజేపీ రూల్ ఏంటిది? ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ కావాలి. ఇప్పటికీ మన బీసీలకు బీసీ అనే బ్రాండ్ కి ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టిన నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదు అగ్రవర్ణాలు కూడా ఈర్ష్యపడే స్థాయికి తీసుకొచ్చిన బీసీ ఇమేజ్ మన టైగర్ ఆర్టిస్ట్ అనే వారికే సొంతం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి అన్న ఓన్లీ హాస్టల్ పెట్టిరు, అది పెట్టిరు, బీసీ హక్కుల గురించి, రాజకీయ హక్కుల గురించి పోరాడలేదు అనడం అవాస్తవం. అట్లాంటి వారిని బీసీ సమాజం అసలే హర్షించదు. సో
ఆర్ కృష్ణన్న 40 ఏళ్ల నుంచి చేసిన కృషి ఫలితము ఉద్యమాల 12,000 ఉద్యమాలు 2,000 జీవోలు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన చేసిన ఉద్యమాల ఫలితమే మన బీసీకి బ్రాండ్. ఏ జాతీయ పార్టీ గాని ఏదైనా మన స్టేట్ పార్టీ గాని ప్రతి ఒక్కరు బీసీఎస్ సీఎం అని ప్రకటించే స్థాయికి మన బీసీలను బీసీ సంఘాలను ఇట్లా తీసుకొచ్చిందంటే దానికి ముఖ్య కారణం మన టైగర్ ఆర్ కృష్ణన్న. ప్రఖ్యాతి బ్రాండెడ్ సంస్థలు నగరంలో సేవలందించడం అభినందనీయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారా హిల్స్లో వుడ్ ల్యాండ్ సంస్థ కార్యకలాపాలను జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండటం గొప్ప విషయమన్నారు. బంజారా హిల్స్లో తాము 24వ బ్రాంచ్ ప్రారంభించినట్లు సౌత్ ఇండియా ఏజీఎం లీలా ప్రసాద్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నా పేరు లీలా ప్రసాద్ వలసల, వర్కింగ్ యాజ్ ఏజీఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఎ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్ సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కానీ ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి మేము ఎప్పుడు సదా రెడీగా ఉంటాం. మేడం ఎంటైర్ ద ఫ్యామిలీ స్టోర్. We have women's footwear apparel and men's footwear apparels and total entire accessories range. Okay, I mean offers in India. So inaugural offers we have up to 50% what we presently what sale US is going on. Yeah. Any upcoming branches you are coming? Yeah, madam, actually expansion చాలా ఫాస్ట్ ఫేజ్లో నడుస్తుంది వుడ్లాండ్ది. నెక్స్ట్ విత్ ఇన్ 4 or 5 daysలో దిల్షనర్లో ఫ్లాగ్షిప్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఆల్రెడీ హిమాయత్ నగర్లో ఎస్టర్డేనే మేము కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. హిమాయత్ నగర్లో వీ హ్యావ్ 2 stores. విద్యార్థుల పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు టీకే శివప్రసాద్ అన్నారు. విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సరిగ్గా వాడడం లేదని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అత్యధిక నిధులు కేటాయించాలని మేధావులు, విద్యావంతులు కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వాలు అవసరం లేని సంక్షేమ పథకాలు పెడుతున్నాయని అన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్నారు. విద్యార్థుల పోరాటాల పునాదులపైన ఏర్పడినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇలా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది. ఇలా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పేసి మేధావులు, సబ్బండ వర్గాలు, అనేక విద్యా సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేసిన విధంగా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ అవసరం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యాసేన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 12 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక విద్యా బడ్జెట్ని ప్రవేశపెట్టి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా విద్యాసేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా ఉదాహరణ తీసుకుంటే ఇలా విద్యారంగానికి ఎంతో నిర్లక్ష్యం గురవుతున్నది. ఇలా ఉస్మానియా క్యాంపస్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇలా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక పాఠశాలలు, అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా అన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యారంగానికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మెట్రో ట్రాక్ పార్కులో లారీలు, బస్సులు, ఇతర వాహనాలు నిలపడం వల్ల ఆకతాయిలకు, అసాంఘిక కార్యక్రమాల వల్ల మహిళలు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడేవారు. అయితే దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్నామని కాలనీ అసోసియేషన్ వారు అన్నారు. కుకట్పల్లి మెట్రో ట్రాక్ పార్క్ సమీపంలో గత కొంతకాలంగా హెవీ వెహికల్స్ పార్కింగ్ చేయడం, వాటితో పాటుగా
బస్సులను కొన్ని సంవత్సరాలుగా నిలిపి ఉన్న వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో ఛానల్స్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బారికేట్లు వేయడం వల్ల స్థానిక కాలనీలకు, అసోసియేషన్ వాళ్లకు, అపార్ట్మెంట్స్ వాళ్లకు ఉపయోగపడడమే తప్ప నిరుపయోగంగా లేదని, దీనిపైన రాజకీయం చేయొద్దని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మేమందరం ఇక్కడ ఎస్డివిఆర్ రెసిడెన్స్ అందరం కూడా ఈ అపార్ట్మెంట్లో మేము వచ్చిన టైంకి ఈ వెనక రోడ్ అంతా కంప్లీట్గా క్లోజ్ ఉండేది. ఇదంతా కంప్లీట్గా తుప్పలు అడవిలాగా ఉండేది. మేమెవరో ఈ వెనక వైపు గేట్ ఓపెన్ చేసి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి ఈ రోడ్డు పడిన తర్వాత మేము ఈ రోడ్డు వాడడమే మొదలుపెట్టాం. ముందు రోడ్డు వెళ్ళడం పూర్తిగా మానేసాం. సో ఈ రోడ్లో రావడానికి మాకు కంప్లీట్గా సెక్యూర్డ్గా ఉన్న ఫీలింగ్ ఉంది. అయితే మెట్రో పార్కింగ్ ఏరియాలో ఎటువంటి యాక్టివిటీ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా అక్కడ వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ పార్క్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ పార్క్ చేసి వెళ్ళిపోవడం, ఇక్కడే వచ్చి వాళ్ళు స్నానాలు చేయడాలు, డ్రింకింగ్ చేయడాలు, రాత్రిపూట రకరకాల యాక్టివిటీస్, వీటి వల్ల ఏంటంటే మాకు బాగా భయంగా ఉండేది. స్పెసిఫిక్గా హెవీ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళందరూ ఉండేది ఎలా ఉంటారో మీకు అందరూ తెలిసిందే. సో వాళ్ళ వల్ల మేము బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. రీసెంట్గా మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు, మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మేము అందరం కలిసినప్పుడు ఈ ఇబ్బంది గురించి మేము ఆయనకి చెప్పి వెహికల్స్ తీయించండి అని చెప్తే ఆయన ఒక సొల్యూషన్ చెప్పి ఆ బ్యారికేడ్ వేయడం వల్ల హెవీ వెహికల్స్ రాకుండా ఉంటాయని చెప్పారు. ఎస్డివిఆర్లో ఉంటున్నాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు బ్యాక్ గేట్లోని ఇవి ఆర్చ్ అవన్నీ వేయించారు. దీనివల్ల ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ లేడీస్ నైట్ టైం వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సరే చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు ఇక్కడ అన్ని పావులు అవన్నీ ఉండేవి. సో అవన్నీ మేము చెప్పడం వల్ల అవన్నీ వాళ్ళు చూసుకుని మా గురించి ఆలోచించి ఇక్కడ బ్యాక్ గేట్ వేయించారు. అండ్ వేయించిన తర్వాత కూడా ఇక్కడ లారీ వాళ్ళు ఇవన్నీ వీళ్ళు పెట్టడం, సో అందరికీ ఇబ్బంది అవుతూ ఉండేది. ఏదైనా నడవాలన్నా లేదా వెళ్ళాలన్నా కానీ ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటూ ఉండేది. అవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆర్చ్ వేయడం వల్ల మాకు సెట్ అయింది. అండ్ ఇంకా కొన్ని వెహికల్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీపించేసి ఇదంతా ఇంకా నీట్గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము ఏదైనా సరే మేము ఎమ్మెల్యే గారికి చెప్తూ ఉంటాము. అండ్ ఆయన వెంటనే రెస్పాన్స్ తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలాగా తీసుకున్నందుకు. ట్రక్ పార్కింగ్ టోటల్గా చాలా ఇబ్బంది పడుతున్నాయి. దగ్గర 10 years నుంచి ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో మేము ఆల్రెడీ పెట్టాము. సరే ఓకే అన్నారు. ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. అగైన్ మేము కూడా వినతి పత్రం ఇచ్చాము ఎమ్మెల్యే గారికి. అండ్ ఎమ్మెల్యే గారు చట్టాలు తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ చేంజ్ చేశారు. లోపల ఇంకా ప్రాసెసింగ్ ఉంది అని చెప్తున్నారు. అగైన్ మాకు హుడాలో లోపల ల్యాండ్స్ ఉన్నాయి, సీజింగ్ ల్యాండ్స్ అయినాయి. అప్పట్లో ట్రక్ పార్కింగ్ అని తీసుకున్నారు. అగైన్ మా ఎస్సీస్ ల్యాండ్ అనమాట అవి. ప్రజెంట్ ఎస్సీస్ ల్యాండ్ కోర్టులో డిపాజిట్ అయి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా మేము తీసుకోలేదు. ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాం. పిటిషన్లు వేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం చేద్దాం మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి అదే అంటున్నారు. హైదరాబాద్లో పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శన 7 నుంచి 9 వరకు 3 రోజుల పాటు ప్రదర్శించనున్నారు. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఇంతకుముందు చూడని 10,000కు పైగా హస్తకళ, డిజైనర్ ఆభరణాలను ప్రదర్శించనున్నారు. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయినటువంటి పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆభరణాల ప్రదర్శనలో 20,000కు పైగా పిఎంజే యొక్క అత్యుత్తమ హ్యాండ్ మేడ్ డిజైనర్ ఆభరణాల శ్రేణిని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన హైదరాబాదులో ఇప్పటి వరకు అతిపెద్ద వివాహ హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనగా నిలిచింది. Jewelry business, and they have very exclusive collections. For that we cannot leave them and go anywhere. It is a home. Last 10 years నుండి పిఎంజే జ్యువెలర్స్తో అసోసియేట్ అయి ఉన్నాము. చాలా హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. వచ్చినప్పుడు చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చూపిస్తారు. ఇలాంటి డిజైన్స్ ఎక్కడ వేరే స్టోర్స్లో కనిపించట్లేదు. సో వీ కీప్ కంటిన్యూయింగ్ కమింగ్ హియర్. Namaskaram Andarki. So 7th, 8th, 9th, 3 days we are announcing the biggest bridal and half sari exhibition happening at the Taj Krishna. With the blessings of all our customers, we have bought lovely designs in gold, diamond, polki, uncut.
జడావ్, all the varieties of collection మీ అందరి నుంచి తెచ్చాము. So please, we request all our beloved customers to please come with their friends and family and explore at your family jeweler the lovely collection what we have made for you. ఈ ఎగ్జిబిషన్లో చిన్న నుంచి పెద్ద అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. 3 రోజు ఉన్నది, 7, 8, 9 3 రోజు ఇది ఎక్స్పో ఉన్నది మీకు. ఈ 3 డేస్లో వీ వాంటెడ్ టు బ్రింగ్ ఎంటైర్ హైదరాబాద్కి సెంట్రల్లో ఉన్న ప్లేస్తో సో దాట్ వీ కెన్ డిస్ప్లే ఆల్ ద కలెక్షన్స్ బికాస్ వీ హ్యావ్ 3 స్టోర్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఒక్కటే చోట్లో అన్ని స్టోర్స్ అన్ని ప్లేసెస్లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ దీని గురించి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 3 months. ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్స్ వీ డూ. సో ఫర్ దాట్ వీ హ్యావ్ మేడ్ center point choosukoni Taj Krishnaki we have done this